నిన్నటి దాకా అన్నా అన్నా అని ఇప్పుడు వేరే భలే సారీ సారీ ఎల్లన్నా ధరం ఎల్లన్నా పాటలే పాడండి. ఇప్పుడు పల్లకి పాటల పల్లకి కోసం వారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నారు. జై తెలంగాణ, జై తెలంగాణ. మిత్రులారా, మనం మాట్లాడుకుంటే ఒడవని దుఃఖం తెలంగాణ కళాకారుల. వాస్తవంగా తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కీలక భూమిక పోషించిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారు అని అంటే వాళ్ళు కేవలం కవులు కళాకారులు మాత్రమే అని చెప్పేసి చెప్పక తప్పదు. ప్రముఖమైన పాత్ర కళాకారులు. అసలు పాట లేకపోతే తెలంగాణ ఎక్కడే? పాట పేరు మీద ఒకడు ఎమ్మెల్యేలు అయ్యిండు, ఒకడు ఎంపీలు అయ్యిండు అన్నట్టుగా పాట పేరు చెప్పుకొని బతికిరు, అవార్డుల మీద బతికిరు తప్ప నిజమైన కళాకారులకు న్యాయం చేయడం చాలా మంది ఉన్నది. కానీ ఇలా కిషోరం తెలంగాణ రాష్ట్రం రావడానికి కారణమైనటువంటి కవులు కళాకారులు, ఒక ప్రముఖమైనటువంటి కళాకారులు. కిషోరన్న పాత్ర మరవలేదు. మరి కిషోరన్న రాష్ట్రం వచ్చిన తర్వాత ఎక్కడ ఉన్నాడు? ఎవరు ఊరేగిండ్రు? ఎవరికి ఉద్యోగాలు వచ్చినాయి? రసమై బాలకృష్ణ అనేటువంటి ఒక కేసీఆర్ దగ్గర ఊడియం చేసే ఒక బానిస ఇలా కళాకారులు అందరికీ అన్యాయం చేసిందని చెప్పేసి ఎంతమందికి అన్యాయం చేసింది. నేను ధర్మ కళాబృందంలో పనిచేసినంటే మా రమేష్ ఇక్కడ ఉన్నాడు, మా తమ్ముడు ఇట్లా నువ్వు కానీ మా రమేష్ ధర్మ రమేష్ రమేష్ కూడా వాడండి నరసమ్మ. మా రమేష్ అప్లై చేసుకున్నాడు ఉద్యోగానికి. నేను అప్లై చేయాలని ఒకసారి తర్వాత వచ్చిన. మా రమేష్ అప్లై చేసుకుంటే ఎవరితో తిరిగినావు? ధర్మ కళాబృందం ధర్మ వీళ్ళంతా కేసీఆర్ గారు ఇప్పుడు కాలేదు, వీళ్ళకి ఇస్తారా ఉద్యోగాలు? చెప్పి పక్కన పెట్టేసి మరి కేసీఆర్ తిట్టకుండా కూడా ఉద్యమం చేసింది కదా నాగరాజన్న. అంతప్పుడు నారాయణ చేసింది కదా. నాగరాజన్న టీంలో ఎంతమందికి ఇచ్చినావు? కిషోరన్న కూడా కేసీఆర్ నేను తిట్టలే, తెలంగాణ ఉద్యమం కోసం మహారాష్ట్ర కష్టపడ్డాడు. కిషోరన్న టీంలో ఎంతమందికి ఇచ్చినావు? కేవలం వాళ్ళ సతీమణికి కిషోరన్నకి ఇద్దరికి ఉద్యోగాలు ఇస్తే ఆ ప్లేస్ లో ఏదైనా స్వార్థపరుడు ఉంటే అదే ప్లేస్ లో రసమై బాలకృష్ణతో మూసుకొని కూర్చుంటాడు. నేను రసమై బాలకృష్ణని కాదు, నేను నేర్నాల కిషోర్ను. నాకు నా సతీమణికి ఉద్యోగం కాదు, నాతో పాటు 40 మంది కళాకారులు గచ్చ కట్టుకొని తిరిగారు, వాళ్ళందరికీ ఉద్యోగం ఎక్కే ఉంటుందా అని చెప్పేసి బిడ్డ. నిజమైన నికార్సైన తెలంగాణ కళాకారులు కదా. మీరు ఉద్యోగాలు ఇవ్వకపోతే నా ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నాను చెప్పేసి ఇద్దరు ఉద్యోగాలకు రాజీనామా చేసి వచ్చి మనం ఒకనే వచ్చింది కదా రసమై బాలకృష్ణ ఒకన. అట్లా కవులను కళాకారులను వాడుకున్నటువంటి కొంతమంది దుర్మార్గులు బతికి బాగుపడరు తెలంగాణ. చాలా మంది ఆశపడ్డారు కవులు కళాకారులకు ఏముంటది? చాలా ఎమోషనల్ గా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరన్నా పొగిడితే మనం పాడితే సపోర్ట్ కొడితే చాలు చాలా సంతోషపడతారు. వాడు ఎన్ని పైసలు ఇచ్చినా మనకు తెలియదు, కనుక మనకి ఎన్నింతగానే తీసుకొని పెట్టారు. కళాకారులు ఎంత చిన్న చిన్న జీవితాలు గ్రామాల నుంచి వచ్చి చిన్న చిన్న జీవితాలతో పాటలు నమ్ముకొని పేగులు కడుపులో పేగులు నోట్లోకి వచ్చేదాకా పాటలు పాడుకుంటూ గోసి గొంగడేసి రోడ్ల మీద పడి తిరిగి తెలంగాణ ఉద్యమంలో ఉన్నా లేకున్నా ఇంటికా నుంచి నేను తెలంగాణ ఉద్యమం కోసం పాటలు పాడబోతున్నా అని చెప్పేసి ఇంటికా నుంచి వదిలిపెట్టి వచ్చి ఊర్ల మీద ఊర్లు తిరుగుకుంటా పాటలు పాడుకుంటా ప్రోగ్రామ్ చేసుకుంటా ఇంటి ముఖం కూడా చూడకుండా తెలంగాణ ఉద్యమం కోసం కాళ్ళకు బలపాలు కట్టినటువంటి పట్టుకొని తిరిగినటువంటి కళాకారులు ఎంతమందో మనం ఒకసారి లెక్కించాలి. నిజమైన ఉద్యమ కళాకారులు దుఃఖాల దుందామని తెలంగాణ వచ్చిన తర్వాత దుఃఖాల దుందాం చేయాలనా? ఎవరికి ఇచ్చిన ఉద్యోగాలు రసమై బాలకృష్ణ? నీ ఇంట్లో వంటలు చేసే రానకు ఉద్యోగం వస్తుంది, వచ్చిందా? నీ ఇంట్లో లేదా లక్షల రూపాయలకు ఉద్యోగాలు అమ్ముకున్నావు. నకిలీ ఉద్యమకారుల పేరు మీద నకిలీ ఉద్యోగులు ఎంతమంది సాగల? ఏరేయాలి ఇప్పుడు కంపల్సరీ తప్పకుండా. మన నెత్తురు చెమటల మీద ఏర్పడ్డ ఉద్యోగాలు అవి, మన నెత్తురు చెమటల మీద ఏర్పడ్డ ఉద్యోగాలు, మనకు రావాల్సిన ఉద్యోగాలు. ఎవడో దొడ్డిదారులు వచ్చి లక్షల రూపాయలు లంచం ఇస్తే ఆ లంచానికి నువ్వు ఆ ఉద్యోగాలను దొంగ రసమై బాలకృష్ణ అని చెప్పేసి మళ్ళొకసారి ద్రోహం చేసిన కళాకారులకి. సాంస్కృతిక సారథిగా 2 సంవత్సరాలుగా చైర్మన్ గా ఉండి ఎంతో మంది కళాకారులు నాకైతే దుఃఖం చాలా ఉన్నదా? మరి ఎవరికి ఇచ్చినా ఉద్యోగాలు? సర్పంచ్ ఎంపీడీస్
ఎమ్మెల్యే భార్య సర్పంచ్ ఎంపీడీసీ భార్య నాకు సర్పంచ్ల భార్య ఏ చెప్పురిగా అందరూ చెప్పురి చెప్పురి ఎవరు చేసేవాళ్ళు ఆ సర్పంచ్గా చెప్పి కడగాల్సిందే దొంగల్ని దాంట్లోకి తీయాల్సిందేనా లేదా దొంగ ఉద్యోగాలు దొంగలు తీయాల్సిందేనా లేదా ఈ పాటల పల్లకి దానికోసమే అని చెప్పేసి అనుకుంటా ఉన్నా దొంగలు హెచ్చరిక పౌరు కళాకారులుగా సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి మేము హెచ్చరిక చేస్తున్నాము దొంగసాటన ఉద్యోగాలు పొందిన వాళ్ళు మీకు మీరుగా సపోర్ట్ చేయకుండా రాజీనామా చేసుకోండి మిమ్మల్ని కాపాడడానికి ఇది గడిల రాజ్యం కాదు మిమ్మల్ని కాపాడడానికి పెద్ద చీతగాడి లేడు రసమై బాలకృష్ణ లేడు ఇది మీ సంస్థ కాదు ఇంకా మీరు లంచాలిచ్చి ఉద్యోగం పొందిన వాళ్ళు ఫేక్ ఉద్యమకారులుగా కళాకారులుగా పేరు పొందిన వాళ్ళు వెంటనే రాజీనామా చేసుకోవాలని చెప్పేసి హెచ్చరిక జారీ చేస్తా ఉన్నారు పోకపోతే పంపించిన కదా బరాబర్ పంపించిన ఎందుకంటే ఇప్పటిదాకా దెబ్బతిన్న సాల్వాలు ఉద్యమకారులు కాదు ఉద్యమకారుల పేరు మీద మా కిరణ బాబా నగరకండి గిరగానే పడుతున్నాడు ఎన్ని పాటలు వాడినా ఆయన ఉద్యోగం కోసం ఇంకా అప్లికేషన్ పెట్టుకోవాలా సోదరులారా నేను తెలంగాణ ఉద్యమంలో బొగ్గుబాయి నుంచి బొంబాయి దాకా పోయినా బొంబాయిలో కూడా మరొక కార్మికులు ఉంటారు అక్కడ మన నల్లగొండ జిల్లాకు సంబంధించినటువంటి బిడ్డ నాగరాజు సీమకండ్ల నాగరాజు అనేటువంటి ఒక కళాకారుడు ముంబైలో ఒక కళాబృందాన్ని స్టార్ట్ చేసి అక్కడ ఉన్న మన జనాల్ని లేపడానికి మన జనాల్ని చైతన్యం చేయడానికి అక్కడ కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ అవుతా ఉంటారు ఆయన ఇక్కడ బతకలేకనే ముంబై వెళ్ళి కళాకారుడు కాబట్టి స్వయంగా ఉద్యమం టైంలో ఇక్కడ పనిచేసింది ఆయన పనిచేసిన ఫోటోలు అవ్వబడి పెట్టుకొని అప్లై చేసి ఉద్యోగానికి అప్లై చేస్తే నీతాడు ఏమేమి ఉన్నాయి తీయనంటే ఇదే రసమై బాలకృష్ణ చెక్ చేయంగా నువ్వు గద్దరంగతో దిగినావు నీకు ఉద్యోగం రాదు నువ్వు పలానా గర్భరంగతో దిగినావు నీకు ఉద్యోగం రాదు అని చెప్పేసి ఆయన రిటర్న్ పంపిస్తే పాపం చాలా బాధపడుకుంటూ ఏడ్చుకుంటూ రిటర్న్ వచ్చి అన్న నాకు ఉద్యోగం రాదన్నా నేను ఇన్ని పాటలు పాడినా నేను మా ఊర్లో నా భార్యను చెప్పుకొని వచ్చినా నాకు ఉద్యోగం పక్కా వస్తాను తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు నా భార్య ఇంకెన్ని మీటింగ్లు తిరుగుతాం అంటే పిసదన్న తెలంగాణ వస్తే మన భక్తులు బాగుపడతామని తిరిగిందన్న కానీ నేను కళాకారుని నాకు ఇంతవరకు ఉద్యోగం రాదని చెప్పేస్తే నాకు చాలా బాధ అనిపించింది అన్న కానీ నేను గుర్తు చేస్తా ఉన్నా ఆ నాగరాజు ఇలా మన కళ్ళ ముందు లేడు చనిపోయింది సుమకర్ నాగరాజు ఒక కళాకారుడు ఉద్యోగం కోసం తప్పించి తల్లాడి చనిపోయినటువంటి బిడ్డ ఒక్కసారి నివాళి అర్పిద్దాం జోహార్ నాగరాజుకి జోహార్ కళాకారుడు నాగరాజుకి ఇట్లా ఎంతమంది బిడ్డలన్నా ఆవేదనతోటి అల్లాడుతున్నటువంటి జీవితాలు ఎంతమంది బిడ్డలు తెలంగాణ గడ్డ నిజమైన కళాకారులకి తెలంగాణలో గత ప్రభుత్వంలో అన్యాయం జరిగిందని ఎన్ని పాటలు రాసుకున్నాం ఫేక్ గా ఏదైతే దొంగతనంగా ఉద్యోగాలు పొందిన కళాకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ప్రచారం చేయాల్సిందే ఇవాళ సాంస్కృతిక సారథి చైర్మన్ గా ఉన్నటువంటి వెన్నెలక్క గారు ఆ రోజు ప్రమాణ స్వీకారం రోజు పిలిచారు ఆ రోజు పోయినప్పుడు మేము చెప్పినాం అక్క ఇది మరి మనకు గద్దరన్న కొత్త కాదు కానీ వెన్నెలక్క కొత్త వెన్నెలక్క కూడా కళాకారులందరూ కూడా ఎక్కువ పరిచయం లేరు కాబట్టి అక్క ఇది ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉన్నది ఇది కళాకారులకు సంబంధించిన అంశం 550 మంది కళాకారులు ఉంటే వాళ్ళు మాత్రమే కాదు చాలా మంది కళాకారులు బయట ఉన్నారు ఉద్యమం చేసినటువంటి కళాకారులు వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత సాంస్కృతిక సారథి చైర్మన్ గా మీ మీద ఉన్నదక్క అని చెప్పేసి నేను వారు చెప్పడం జరిగింది అంటే అక్క కూడా చెప్పింది ఎవరెవరు ఉన్నారో మీరు అంత లిస్టు తయారు చేయండి అంటే మా వెంకటేశ్వర కూడా ఇక్కడే ఉన్నాడు పాప ఆయన ఎన్నో రోజుల నుంచి నిరుద్యోగ కళాకారుల గురించి కష్టపడతా ఉన్నాడు వాళ్ళందరినీ జమ చేసుకుంటూ వాళ్ళందరికీ లిస్టు తయారు చేసి అక్కతోటి నేను చెప్పిన అన్న తప్పకుండా ఈసారి ఉద్యోగాలు వస్తాయి ఉద్యోగాలు రాకపోతే నిజమైన ఉద్యమ కళాకారులకు ఉద్యోగాలు రాకపోతే మళ్ళీ తెలంగాణ ఉద్యమం ఎట్లయితే అట్లయితుంది బరాబర్ అవుతుంది ఎవరు కూడా లెక్క కళాకారులు ఎవరిని కూడా లెక్క కళాకారులు అంటేనే నీకు బిడ్డ కళాకారుడు అంటే ఉస్మానియా విద్యార్థి లెక్క ఉంటాడు ఉస్మానియా విద్యార్థి ఎవరిని కూడి ఏం చేయడు మీ లెక్కనే నేను కూడా ఆశపడ్డాం ఎవడో నాకు టికెట్ ఇస్తానంటే వాళ్ళు ఎట్లా ఓడగొట్టాలని చెప్పేసి తిరిగినా మా అనకూడదులా కానీ టైం మీద టికెట్ ఇవ్వలే కానీ టికెట్ కనుక వచ్చుంటే వాళ్ళు సుఖం చూపించుంటే రసమే వాళ్ళకి అయినా రాకపోయినా సుఖం చూపించిన ఓడగొట్టిన
అవినీతి పరులకు పదవులు దక్కుతున్న టైంలో మనమే ఈ అవినీతి పరులను పారదోలాల్సిన అవసరం ఉందని నేను గుర్తు చేస్తూ ఈ తెలంగాణ గడ్డ మీద అందరం కూడా కష్టపడి కొట్లాడిన బిడ్డలుగా మనం అడగకపోతే మన ఇంటి దగ్గర ఉంటే ఎవ్వరు మనల్ని గుర్తుపట్టరు, ఎవ్వరు పిలిచి ఉద్యోగం ఇయ్యరు. అందుకనే నేర్నాల కిషోర్ అన్న ఈరోజు తీసుకున్న నిర్ణయాన్ని నేను హృదయపూర్వకంగా అభినందిస్తా ఉన్నా. అన్నా మీతో పాటు మేము ఎక్కడికైనా రావడానికి సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నామనో లేదో గతంలో రేవంత్ అన్నతో తిరిగినామనో అయ్యో మేము ముందటికి వస్తే మాకేమైనా వచ్చే పదవులు రావనో అని చెప్పేసి ఎట్టి బస్సులో వెనుకపోయే పరిస్థితి లేదు. బరాబర్ మీతో వస్తాము. మన న్యాయమైన డిమాండ్లు కళాకారులకు సంబంధించిన నిజమైన ఉద్యోగాలు వచ్చేదాకా ఒక కళాకారుడి గొంతుగా, ఒక ఉద్యమకారుడి గొంతుగా, ఒక విద్యార్థి నాయకుడి గొంతుగా మీ పక్షాన నిలబడతా అని చెప్పేసి నేను హృదయపూర్వకంగా మీకు అభినందిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ. దీక్షతో విద్యార్థి లోకము మద్దతుగా రాలేదురా. నీ నిమ్మరసము నిన్న కక్కుర్తి తరువాతే లొల్లిసురువయ్యిందిరా. నీ అరదినం దీక్షతో విద్యార్థి లోకము మద్దతుగా రాలేదురా. ఆ పాటను వెలికి తీసి ఆ పాటను రాష్ట్ర గీతంగా చేసినందుకు ఈ ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ పాటగానిగా నా తరఫున, మీ అందరి తరఫున, పాటల పల్లకిలో ఊరేగిస్తున్న కిషోరన్న తరఫున కూడా ప్రభుత్వానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. దొరికింది రెండో కన్ను గద్దరన్న అనుకోకుండా మన మధ్య నుంచి వెళ్ళిపోతే తన అంతిమ యాత్రలో పాడే మోసిండు ఈనాటి ముఖ్యమంత్రి, ఈనాటి ప్రజాపాలకుడు. హాస్పిటల్ పోయినా అప్పుడు ప్రతిపక్షంలో ఉండే హాస్పిటల్ పోతే గద్దరన్న శవాన్ని ఎక్కడ పెడదామని చర్చించుకుంటున్న సందర్భంలో సూర్యమన్నను పక్కన పిలిచి రేవంత్ రెడ్డి గారు అడిగారు, ఏం చేస్తాం, నాకేం తోస్తలేదన్నా అని సూర్యమన్న వల్ల ఏడ్చుకుంటా ఉన్నాడు. రేవంత్ రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. గద్దరన్న పాట ప్రజల పాట. బతికినన్ని రోజులు ప్రజల కోసం బతికిండు. తన అంతిమ యాత్ర కూడా ప్రజల సందర్శనార్థం ఉంచాలని ఎల్బీ స్టేడియం తీసుకుపోతా అంటే అప్పుడున్న ప్రభుత్వం సహకరించలేదు. ఒక మాట అన్నాడు సూర్యమన్న, నేను కొంతమంది పెద్దలు ఉండే పాషం యాదగిరి అన్న, ఇప్పుడున్న పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు, చాలామంది. ఆ తాళాలు బద్దలు కొడతా గద్దరన్న పార్థివ దేహాన్ని ఎల్బీ స్టేడియంలో పెడతా అని ఎప్పుడైతే చెప్పిండో ప్రభుత్వం కళ్ళు తెరిసింది, పోయే వరకు తాళాలు తీసిపెట్టింది. ఆ పార్థివ దేహాన్ని అక్కడ పెట్టినాం. గద్దరన్న చనిపోయిన మొదలు తన పాడె మోసి అంతిమాత్ర అయిపోయేంత వరకు కూడా రేవంత్ రెడ్డి గారు, ఇప్పుడున్న ప్రభుత్వంలో ఉన్న పెద్దలందరూ గద్దరన్న శవాన్ని విడిచి ఎవరు పోలేదు. రేవంత్ రెడ్డి గారు నన్ను కూడా హెచ్చరించారు. అప్పుడు మన తమ్ముడు కూడా ఉండే, ఏమన్నాడంటే, రఘు నేను ఇంటికి పోతలేను అన్నాడు. అంటే మన నోబిత పోయేవు అన్నట్టు. రాత్రి అంతా పాటల సభ పెట్టాను. అప్పటికప్పుడు మైకులు, అప్పటికప్పుడు కుర్చీలు, అప్పటికప్పుడు అన్నీ చేసింది ఓన్లీ కాంగ్రెస్ పార్టీ. దానికి పెద్ద దిక్కు రేవంత్ రెడ్డి గారు. మీకు అందరూ గుర్తులు చెప్పాలి. గద్దరన్న చనిపోతే తెల్లారి మర్చిపోయినా మళ్ళీ ఎప్పుడో గుర్తొచ్చినాను. కానీ అద్దం కాడి పోగానే 2 రోజులు నా కళ్ళలో కనబడేది. ఎందుకంటే నా భార్య కూడా చెప్పలేని పరిస్థితి. అక్కడికి వచ్చిన వాళ్ళందరూ మీ జేబు జాగ్రత్త, మీ పర్సులు జాగ్రత్త అని నా చెవులు చెప్తానికి నేనే లైవ్లో చెప్పాను. కానీ నా 2 తులాల కొంచెం కూడా కొట్టేశాడు. ఇది నిజం. అట్లా
గద్దరన్న పాటకు పట్టాభిషేకం చేసింది, గద్దరన్న జయంతిని ప్రభుత్వ పరంగా చేసింది, గద్దరన్న అవార్డును ప్రకటించింది. ఈ రెండు కళ్ళను మన కళ్ళకు కట్టే విధంగా మనకు చూపించింది. మొన్నటికి మొన్న కళారంగాన్ని ఉవ్వెత్తున ఎలిసిన ఈ తెలంగాణ ఉద్యమంలో నేర్నాల కిషోరన్నతో సహా చాలామంది వాళ్ళ సంసారాన్ని కూడా రోడ్డున పడేసుకున్నారు. కొంతమందిని గుర్తించింది ప్రభుత్వం, 9 మందిని ఇలా కోటీశ్వరులు చేసే ప్రయత్నం చేసింది. దాన్ని కూడా మనమందరం తల వంచి నమస్కరించుకుంటూ నేర్నాల కిషోర్ అని ఇక్కడనే ఉన్నాడు. అంతర్పల్లి నాగరాజు ఉన్నాడా? ఒకసారి రావాలి. ఈయన మా బాస్, బాసే. ఉప ముఖ్యమంత్రి వర్యులు, ముఖ్యమంత్రి వర్యులు మమ్మల్ని పిలిచి సరిగ్గా సంవత్సరం కూడా గడవలేదు. 6 గ్యారంటీలలో మనం ఏం చేసినాం, ఈ ప్రజలకు ఎట్లా తీసుకుపోతారని ఇక్కడ టెస్ట్ పెట్టిండు. అన్న నామకం చెప్తాను, నేను నమ్మకం చెప్తాను. ఆ టెస్టులో దాదాపుగా పాస్ అయింది. ఏమిటంటే మాట ఆర్టీసీ బస్సు లెక్కపోతుంది, పాట విమానం లెక్కపోతుంది. ఆ బాధ్యత ఇంతకు నాగరాజన్న నీ ఆట అయితేనే కరెక్ట్ ఉంటుందని అన్న భుజాల మీద ఒక్కరిని కాదు 90 మందిని పెట్టి ఆ 90 మంది వేసుకొని 33 జిల్లాలు తిరిగి 3 రోజులే తల్లి ఇప్పుడు వీరికి పిలవగానే మేము రావడం జరిగింది. నేను అబద్ధం చెప్పాను, మీడియా చూస్తూ ఉన్నాను. ఈనాటి ముఖ్యమంత్రి వర్యులు నేను అడిగా, సార్ ఆ రోజు కొంతమందికి ఉద్యోగాలు వచ్చినాయి, అర్హులైన వాళ్ళు అందరికీ ఇస్తా అన్నాడు, కానీ 550 మందికే ఇచ్చిండు. మన కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన వాళ్ళకి, నిజమైన ఉద్యమ కళాకారులకి ఉద్యోగాలు కావాలని స్వయంగా నేను అడగడం జరిగింది. తప్పకుండా మీకు ఉద్యోగాలు వస్తాయని చెప్పడం జరిగింది. నేను సభ పెడితే పార్టీ సభ అవుతుంది. అన్న వెన్నంటి ఉంటే ఎట్లుంటుంది? గదరని ఒక పాట రాశాడు, బానిసరాలిందిరా గా బాంచెను బతుకులు వద్దురా, అడక్క తింటే మన ఆకలి తీరది. బుద్ధి గుంజుకున్నాడు అవసరం లేదు, ఆయన ఇస్తా అంటూ మనం తీసుకుందాం. కాంగ్రెస్ పార్టీ సాంస్కృతిక సేన రాష్ట్ర అధ్యక్షుడిగా అంతర్పల్లి నాగరాజు అన్న ఎప్పుడు స్టేజ్ ఎక్కిపోయారు, కింద పైన కనిపించేది. నాతో పాటు 33 జిల్లాలు తిరిగాను. ఇక నువ్వు కింద దిగనీయము. అదేవిధంగా మీరు అనుమతిస్తే సాంస్కృతిక సేన మీతో పాటు కొంతమందిని ప్రజాప్రభుత్వ కాంగ్రెస్ పలికింది మధ్యలో కాంగ్రెస్ ఎలక్షన్ అనుకున్నారు కదా, ఆయనకి ఇచ్చిన అవార్డును చూసి ఆయన అంతిమ యాత్రను చివరి వరకు మోసింది కాబట్టి రాశారు. ప్రజాయుద్ధ
చేరుకున్న ఇవాళ రెండో రోజు మూడో రోజు దాదాపుగా మరి వాళ్ళు వెంటనే మన పనులన్నీ చేసుకుని రావాలని ఇబ్బంది పడదు. రేపు రావడానికి ప్రయత్నం చేస్తామన్నారు. ఇక్కడ వస్తే నాకు అంతకంటే అదృష్టం ఏమంటుంది, ఎందుకంటే నేను ఏం ప్రదర్శన చేశానో ఇంతమంది కళాకారుల ముందు నేను కనుక ప్రదర్శన చేస్తే అంతకంటే నా జనం ధన్యం. ఎందుకంటే అక్కడ ఎక్కడో జనాల మధ్య చేశాను కాబట్టి నా లోటు పాటలు లోపాలు ఎవరు చెప్పేవారు లేరు, చూస్తే అంతే. మీ ముందు ప్రదర్శన చేస్తే దాన్ని ఇంకా మెరుగుపడలేదు కాబట్టి ఖచ్చితంగా నేను ప్రదర్శన కోసం ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే 80 మంది రావాలంటే కూడా ఇంకా ఏ ప్రయాసాలకు వచ్చి ఎక్కడో మంచిర్యాల జిల్లా నుంచి రావాలి. వాళ్ళంతా కూడా ఎవరో కాదు, గతంలో 60 మందిని మేము ధూమ్ధాం పేరుతో ఈ జిల్లాలో తిరిగిన కళాకారుల కొడుకులు బిడ్డలే వాళ్ళు. వేరే వాళ్ళకి ఇక్కడికి రాలేదు. వాళ్ళ వారసత్వాన్ని వాళ్ళు మోసుకుపోతున్నారు. వాళ్ళు ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ తిరిగే బాధ్యత అవకాశం కూడా నాకు ఎవరో ఒకరు లింక్ ఉంటేనే వస్తాయి కాబట్టి మా చక్రాల రంగన్న నిజంగా వాళ్ళ కంప్లిమెంట్ మీద నేను ఇష్టపడ్డా. ఈ సందర్భంగా చెప్పాలి, దాదాపు 28-29 సంవత్సరాలు ఎవరు ఎక్కడ పోయినా నమ్ముకున్న పార్టీ కోసం, జెండా కోసం, కళా ప్రదర్శన అంటే ఇష్టం ఉంటే వచ్చి వెనకాల నిలబడి చూస్తుంటే తప్ప వాళ్ళ సిద్ధాంతానికి వైరుధ్యం ఉంటే అందరూ పోతుంది కదా నేను కూడా పోతాను కాలేదు. కమిట్మెంట్ ఉన్న వ్యక్తి తనన్న, లేకపోతే ఎన్వై అశోక్ అన్న ఉంటాడు, రాలేదు మందకృష్ణ అతను ఉంటాడు. తను కూడా ఎవరు ఎటన్నా పోని ఖచ్చితంగా తన నమ్ముకున్న జెండా కోసం తిరిగే స్వభావం కలిగిన వ్యక్తి. అట్లా కొంతమందిని నాకు ఇష్టం అనిపిస్తుంది కాబట్టి ఈ సందర్భంగా చెప్తూ నాకేమో ఎక్కువ మాట్లాడాలి. వచ్చిన సమస్య ఏంటంటే స్టేజ్ మీద రమ్మంటే ఎందుకు రానంటే ఏదైనా డ్యాన్స్ ఉంటే వచ్చి డ్యాన్స్ వేసుకొని సప్లై కూర్చుంటే అవ్వాలి తప్ప ఈ ఉపన్యాసాలు కానీ విషయాలు కానీ మనసులో ఉంటాయి చెప్పాలని, కానీ చెప్పలేకపోతాను కాబట్టి నేను చెప్పాను. ఇందాక దరువు ఏదన్నా పాట పాడుతుంటే అంటే ఒక పాట వర్తమానానికి తీసుకెళ్తుంది, గతానికి తీసుకెళ్తుంది. నేను ఖచ్చితంగా ఫీల్ అయినా నేను ఇప్పుడు 2009లోనే ఉన్నాను అని. ఎందుకంటే ఆ పాట పాడుతుంటుంది అంటే చెప్పకు వెళ్తుంటే నాకు అదే అనిపించింది. అంటే ఒక పాట వర్తమానానికి తీసుకెళ్తుంది, గతానికి తీసుకెళ్తుంది. కాబట్టి ఆ పాట కన్నా గొప్ప. ఆ పాటల పల్లకిలో మనమే ఊరేగాలి కానీ ఇంకెవరికి మోయాల్సిన అవసరం లేదు. మన లోపల ఐక్యత లేదు కాబట్టే మనం ఓయాలుగా మిగులుతున్నాం, దాంట్లో తిరిగి వాళ్ళు జరుగుతున్నాం. నిజానికి సాంస్కృతిక ఉద్యమం మళ్ళీ ప్రత్యేక తెలంగాణ కోసం మొదలైనప్పుడు ఏ మాట కామంటే తెలంగాణ ధూమ్ధామే అందరికీ వేదికైంది. అంటే ఏ భావజాలం ఉన్నా ఎవరికైనా కూడా అప్పుడున్నటువంటి నిర్బంధ సమయంలో ఖచ్చితంగా అందరూ కూడా ధూమ్ధాం కళాకారులను మేము చెప్పుకునే పరిస్థితికి ధూమ్ధాం తీసుకొచ్చింది. మరి ఆ ధూమ్ధాంలో పాల్గొన్న మా కిషోరన్న మేమందరితో పాటు ఏ మాట కామాటే మంచిగా చెప్పాలి, చెడుని చెడు చెప్పాలి. ఆ ధూమ్ధాంకు వేదికకి కొంచెం బలంగా తెలిసి మాత్రం రసమి బాలకృష్ణనే. ఆయన గుర్తు చేసుకోవడం తప్పదు, చప్పట్లు కూడా కొట్టక తప్పదు. నేనే చెప్తున్నాను. అయితే మిత్రులారా, కాబట్టి ఏం చేసినా ప్రశ్నించేది పాట, పరిగెత్తించే ఎవరైనా కళాకారులు వాయిద్యాలు కొనుక్కుంటా అంటే వాళ్లకు కొంత రాయితీతో కూడినటువంటి సబ్సిడీతో కూడినటువంటి రుణాలు ఇవ్వండి. వాళ్ళ విద్యకు ఏదైనా విద్యా అర్హతలు ఉంటే దానికి తగ్గ ఉద్యోగంలో కోటా ఇవ్వండి. ఇట్లాంటి కొన్ని సూచనలు చేశారు. వాటిని ముందుకు తీసుకెళ్ళడానికి ఈ వేదిక ఉపయోగపడాలి, రంగంగా కావాలని కోరుకుంటూ మరి మా దరువులో ఒకసారి వేదిక మీదకి వస్తే నేను రేపు మళ్ళీ మాట్లాడుతున్నాను. నేను ప్రిపేర్ చేస్తాను. ఎందుకంటే నేను మాట్లాడుతున్నాను అనుకోలేదు, అంటే సిద్ధం చెప్తాను అప్పుడు రాసుకొని. నేను ఇంకా పాట పాడాలి కాబట్టి మా ఎల్లన్న ఒక అద్భుతమైన పాట రాసింది. దండాలు ఒక పల్లవి ఇచ్చాను, నాకు బాగా ఇష్టం పాట. హలో, అందరు కోరస్ పాడతారు. ఓకేనా? జోహార్ జోహార్. దండాలు దండాలు నో వీరులార పోరాట దండాలు నో, దండాలు దండాలు నో వీరులార పోరాట దండాలు నో.
నేను రాస్తే విమలక్క దీని మీద యాక్షన్ అంటే విమలక్క దాని మీద యాక్టింగ్ చేసింది, పాడింది, యాక్టింగ్ చేసింది. దానికి అంతటికి మొత్తం కోరియోగ్రఫీ చేసి ఈ పాటను తెలంగాణ సమాజం మీద చూపించాలని చెప్పి చేసినటువంటి వ్యక్తి అంతట్లో నాగరాజు అని చెప్పేసి ముగించే అంతర్కుల నాగరాజు ఒక మాట అన్నాడు, నేను మంచిగా ప్రిపేర్ చేసుకొని షిఫ్ట్ చెప్తాను. కానీ అన్న ఇంట్లో అన్నాడు, జయపాల్ రెడ్డి గారు ఫోన్ చేసింది. జయపాల్ రెడ్డి అంటే మీకు రేవంత్ రెడ్డి గారు పిఏ. ఏడున్నావు అంతర్కులు అంటే ఇంటికాడ ఏమన్నా గోదావరి కన్నా అంటే నేను అర్జెంటుగా సార్ రమ్మన్నాడంటే ఇద్దరం కలిసి ఇట్లా కూర్చొని మాట్లాడినా. నేను కూడా 20 మందిని మా యాకన్నా టీం అంతున్నాం. 33 రోజులు ప్రజా విజయోత్సవాల సభలు చేసినాం. నా పాట ఎల్లన్న పడతాడు, ఎల్లన్న పాట నేను పడతా, కిషోరన్న పడతాడు, వీళ్ళందరూ పడతాడు. నీ ఆట మేము ఆడలేదు. అందుకే ముఖ్యమంత్రి సామాన్యుడు కాదు, నీ ఆటను గుర్తించింది. పాట రాలేదనుకోక నీ వెనక చాలా మంది ఉన్నారు. అది చెప్పడానికి మేము తీసుకున్నాం. థ్యాంక్ యూ సార్. టైం ఎక్కువ తీసుకుంటే ఎందుకంటే అంతా పాటల కోసం వచ్చారు కాబట్టి చివరగా కిషోర్ అన్నకి మాత్రం అనుబంధం చాలా ఏళ్ళుగా ఉంది. మేము మంచిర్యాలలో ఫస్ట్ బృందావనం బస్ యాత్రల కంటే ముందు మంచిర్యాలలో ప్రజా చైతన్య యాత్రలు చేశాం, ఈక్వల్ బృందావనం లేక. సో మాకున్న సంబంధం వ్యక్తి అంటే మీ అందరికీ చాలామంది తెలియదు, నాకు కూడా తెలియదు. ఎప్పుడు ఏ ప్రోగ్రాం అడిగిపోయినా కూడా అన్న బాగున్నా, చెల్లె మంచిగా ఉన్నదా, బావ మొన్న టీవీలో కనబడ్డాడు కదా అంటారు. మా బావ పొలం కనుకొని పడుతున్నారు, టీవీలో కనబడి నాకు అర్థం కాదు. విషయం ఏంటంటే మా చెల్లెని హుజురాబాద్కి ఇచ్చినాం మేము, ఆమె కూడా చిన్న గాయని. చాలామంది అంతర్కుల రమాదేవి అంటే మా సొంత చెల్లె అనుకుంటారు, నిజంగానే మా సొంత చెల్లెని ఎప్పటికీ చెప్తున్నా. సో ఈ రోజు నుంచి